18వ శ్లోకం 16వ శ్లోకంలో సత్తు అసత్తులు రెండింటి గురించి చెప్పిండు. 17వ శ్లోకంలో ప్రత్యేకంగా సత్తు గురించి చెప్పిండు. 18వ శ్లోకం లోపల అసత్తు గురించి చెప్తా ఉన్నాడు. ప్రత్యేకంగా అసత్తు గురించి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్త శరీరిణః అనాశినో అప్రమేయస్య తస్మాత్ యుద్ధస్వ భారత. ఇక్కడ చాలామంది గుండెలు గుబేలు అన్నాయి. ఇక్కడ తస్మాత్ యుద్ధస్వ భారత అనగానే గుండెలు ఢూమ్ ఢూమ్ అన్నాయి. శరీరం అంటే ఎవరు? జీవుడు. శరీరం అంటే జీవుడు. జీవుడు నిత్యుడు. జీవుడు అంటాడు వాడు ఎప్పుడు నిత్యుడు, నశింపు లేనివాడు. వాడు ఏ సాక్ష్యాలకు రుజువులకు అందనివాడు, అప్రమేయుడు అయినటువంటి ఈ జీవుడు ధరించే దేహాలు నశించిపోయేటివే. దేహాలు అనేది బహువచనం, గుర్తుపెట్టుకోండి. దేహాలు అనేటి బహువచనం. ఎందుకు? అనేక జన్మల్లో దేహాలు ధరించాడు కాబట్టి దేహాలు అని అంటున్నాం. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఏంటిది అర్థం అంటే ఈ దేహాలన్నిటివి నశిస్తాయి. ఈ దేహాలను ధరించినటువంటి దేహి ఎవడైతే ఉన్నాడో, ఎవడైతే జీవుడు ఎవడైతే ఉన్నాడో వాడు నశించడు. కాబట్టి నువ్వు యుద్ధం చేయవచ్చు అనేది ఇక్కడ కృష్ణుడు చెప్తాడు. ఎందుకు యుద్ధం చేయవచ్చు అనేది ఈ శ్లోకంలో ఎందుకు వివరణ ఇచ్చి చెప్తా ఉన్నాడు? అర్జునుని యొక్క ఉద్దేశం ఏంటిది? నేను దేహము, భీష్మద్రోణులు కూడా దేహమే, మరి వాళ్ళు చచ్చిపోతే ఎట్లా? నేను బాణం అయితే వాళ్ళు చచ్చిపోతే ఎట్లా? ఇదే కదా వాని బాధ. ఆ బాధను తీసేయడానికే చెప్తాను. అరే భయ్, దేహాలు అనేటివి నశిస్తారు భయ్, కానీ దేహంలో ఉన్నటువంటి దేహి మట్టికి నశించడు అనేది చెప్తున్నాడు. ఇక నీకు పెద్ద తేడా అనేది ఏం లేదు కదా, కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యి లే అంటాడు. అప్పటిదాకా అర్జునుడు ఏం చెప్తున్నాడు? ఇది మర్చిపోవద్దు. ఇది అర్జునుడు రథం వెనకాల కూర్చొని ఉన్నాడు. రథం వెనకాల కూర్చొని ఉన్నాడు ఆరాంసే. ఇక లేచి యుద్ధం చెయ్యి అనే చెప్తాడు. అర్థమైంది? ఈ అర్జునునికి ఈ యుద్ధం అనేది గొప్ప సత్యంగా కనిపిస్తుంది. యుద్ధం అనేది చాలా గొప్ప సత్యంగా కనిపిస్తుంది. శరీరం అనేది చాలా సత్యంగా కనిపిస్తుంది. మృత్యువు అనేది చాలా సత్యంగా కనిపిస్తుంది. ఈ ఏవైతే కనిపిస్తున్నాయో మృత్యువు, శరీరము, ఈ యుద్ధము, ఇవన్నీ సత్యాలుగా కనిపించడం అనేది అర్జునుని యొక్క బాధ. అర్జునుని యొక్క బాధ అంతా అదే. అందువల్ల కృష్ణుడు అర్జునుతోని ఈ విషయాలు చెప్పేటప్పుడు ఏ తలం నుంచి అంటే వేరే తలానికి సంబంధించి, అంటే వేరే తలంలో ఉండి కృష్ణుడు చెప్తున్నాడు. ఈ శ్లోకం యొక్క అర్థం ఏం చెప్తున్నాడు? ఈ దేహానికి ఆధారం ఏంటిది? దేహి. దేహానికి ఆధారం దేహి లేదా జీవుడు. ఓకేనా? అతని వల్లనే ఈ దేహం అనేది కదులుతుంది. దేహి వల్లనే దేహం అనేది కదులుతూ ఉంది. మొన్న మనం అనుకున్నాం కదా రవి, ఏమనుకున్నాం? ఫోన్ గురించి చెప్తే కదా, ఇన్బిల్ట్ అని మీకు చెప్పిన కదా, అది ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఓకేనా? సో ఈ దేహి అనేటోడే ఈ దేహమంతా వ్యాపించి ఉండటం వలన దేహం అనేది పనిచేస్తూ ఉన్నది. అర్థమైందా? సో అనిత్యమైన దేహాలలో ఉండినా కూడా వాటికి అంటకుండా ఈ దేహి అనే అతను ఉంటాడు. దేహంలో ఏ మార్పులు వచ్చినా ఏ మార్పు చెందనివాడు ఎవరు? దేహికి ఏ మార్పులు ఉంటాయి? దేహానికే మార్పులు ఉంటాయి. అది మనం ఏ శ్లోకంలో చూసినాం? కౌమారం, యవ్వనం, జర, 3 అవస్థలు మనం చూసినాం కదా. నశించేటువంటి దేహంలో ఉన్నా తాను నశించని వాడు. దేహం అనేది నశిస్తుంది. ఈ నశించేటువంటి దేహంలో ఉన్నా కానీ తాను నశించని వాడు. సో ఈ దేహం అనేది అసత్, జీవుడు అంటాడు సత్. ఇది అర్థమైందా? ఇప్పుడు ఆత్మ అనేది అందరికీ తెలుసు. అందరు కూడా ఆత్మ, నేను ఆత్మ అంటారు. ఈ ఆత్మ అనేది ఎట్లా తెలుస్తుంది నీకు? ఆత్మ అంటే ఏంది? ఆత్మ అంటే నేను. ఆత్మ అంటే నేను. అహం, అహంకారం వేరే, అహం నేను అనేది ఎట్లా తెలుస్తుంది? నేను ఉన్నా అనేది నీకు ఎట్లా తెలుస్తుంది? మీరు వెంటనే అనాలి, ఇదేం పిచ్చి ప్రశ్న సార్. నేను ఉన్నా అనేది నాకు తెలుస్తుంది కదా. నేను ఉన్నా అనేది నాకు తెలుస్తుంది కదా. నేను ఉన్నా అనేది నాకు తెలవటానికి దానికి ఏం రుజువులు, సాక్ష్యాలు ఉంటాయి? నువ్వే సాక్షివి, నువ్వే రుజువు. నేను ఉన్నా అనేది నీకు తెలుస్తూ ఉన్నది. ఎప్పుడైతే నేను ఉన్నాను నీకు తెలుస్తూ ఉందో ఆ నేను అనేది ఆత్మ.
నేను అని నీకు ఎప్పుడైతే తెలుస్తా ఉందో అదే ఆత్మ, అదే సత్తు. దానికి నశింపు అనేది లేదు. కానీ అది ధరించిన దేహం ఏదైతే ఉన్నదో ఆ దేహం అనేది అసత్తు. నశించేది ఏంటిది? దేహమే. ఓకేనా? కాబట్టి ఏంటంటే నేను ఉన్నాను అనడానికి ఏ రుజువులు సాక్ష్యాలు కూడా అవసరం లేదు. ఇప్పుడు మన అనుభవంలో ఉన్నాయి, ఈ దేహాలన్నీ మనకు కనబడుతున్నాయి. ఈ దేహాలన్నీ కనబడుతున్నాయి, అవి రేపో మాపో నశిస్తాయని కూడా మనకు తెలుసు. బాగా పాయింట్ అర్థం చేసుకోండి. దేహాలన్నీ కనబడుతున్నాయి, ఇవి రేపో మాపో నశిస్తాయి అనేది కూడా మనకు తెలుసు. దీనికి కృష్ణుడు అవసరమా నశిస్తాయని చెప్పడానికి? మన అనుభవం చాలు కదా. ఇది చెప్పడానికి కృష్ణుడు అవసరమా? అవసరం లేదు కదా. మరి కృష్ణుడు ఏం చెప్తున్నాడు? కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, అరే భయ్యా, ఈ దేహాలు అనేటివి ఉన్నా కానీ, దేహాలు ఉన్నప్పటికి కూడా అవి నశిస్తూనే ఉన్నాయి. దేహాలు ఉన్నా కానీ నశిస్తూనే ఉన్నాయి. ఇది పాయింట్. దేహాలు నశించడం వేరు, దేహాలు నశిస్తూనే ఉన్నాయి. అందుకనే నాసతో విద్యతే భావ అనే దాంట్లో మనకి ఏం చెప్పిండు? లేనిది ఉన్నట్టుగా కనిపించినా అది లేనట్టే, లేనిది లేనే లేదు, లేనిది లేనే లేదు, లేనిది మధ్యలో ఉన్నట్టుగా కనిపించినా అది లేనట్టే లెక్క. అది కృష్ణుడు మనకు చెప్పేటువంటిది. మన అందరికీ తెలుసు, లేదు అంటే లేదు, లేదు అంటే లేదు అనేది మన అందరికీ తెలుసు. కానీ కృష్ణుడు చెప్పేది ఏంటిది? లేనిది ఉన్నట్టుగా కనిపించినా అది లేనట్టే లెక్క. అది పాయింట్. ఓకేనా? ఏదైతే లేదో అది ఉండటం అనేది లేదు. ఓకేనా? దేహం అనేది ఉన్నదా లేనిదా? దేహం ఉన్నా లేనట్టే. ఈ దేహం ఉన్నా లేనట్ట అనేది మనకు అవగాహనలోకి వస్తే మనం ఈ దేహం పట్ల ఏ విధంగా ప్రవర్తించాలి ఇది తెలవాలి రాయ్. మనము దేహం అనేది ఉన్నా కానీ ఇది అసత్తు, ఇది ఇంకో దాని మీద. అసత్ ఎప్పుడు కూడా దేని మీద ఆధారపడి? సత్ మీద ఆధారపడినది. ఈ దేహం అనేది ఇంకొక దాని మీద ఆధారపడి ఉన్నది. దేహం అనేది శాశ్వతం కాదు, దేహం అనేది నశించేది. కాబట్టి ఇది అసత్. అసత్ అనేది ఉన్నా కానీ లేనట్టే లెక్క. ఉన్నా కానీ లేనట్టే లెక్క అనేటువంటి ఈ దేహం మనకు అర్థమైనప్పుడు ఈ దేహం పట్ల మనం ఎట్లా ఉండాలి? ఉన్నా కానీ లేనట్టంటే ఈ శరీరాన్ని శరీరంగా చూసుకోవాలా పోయి జాగ్రత్తగా. ఇది ఇక్కడ ఏమైందంటే రెండు అతులకు పోం. పూర్తిగా శరీరమే దేహమే నేను, దేహం లేకపోతే నేను లేను, ఆ టైప్లో దేహాన్ని చూడవు. ఇది ఉన్న నాశనం ఏదే అని చెప్పి దీన్ని పట్టించుకోకుండా ఇటు అతిగా పోవు. ఈ రెండింటి మధ్యలో ఉండి దేహాన్ని పట్ల ఎంత శ్రద్ధగా ఉండాలనో, ఎంత అవసరమో, దాని పట్ల ఎంత కేర్ తీసుకోవాలనో అంత కేర్ తీసుకుంటాం. కిలోల కొద్ది పౌడర్ రాయకపోయినా కొంచెం టచ్అప్లు ఇస్తాం. అర్థమైంది? ఇది మధ్య మార్గంలో ఉండటం. ఇది మధ్య మార్గంలో ఉండటం. దేహాలనేటివి ఉన్నా కానీ లేనట్లే. అది కృష్ణుడు అందించేటువంటి జ్ఞానం. దేహాలు అనేటివి కానీ ఉన్నా కానీ లేనట్టే లెక్క అర్జున. కాబట్టి నువ్వు యుద్ధం చేయవచ్చు. అర్జునుని బాధ అంతా ఏంటిది? నేను బాణం ఎత్తే వాళ్ళు ఎక్కడ చచ్చిపోతారనే కదా. ఇవి ఉన్నా కానీ నువ్వు ఏమనుకుంటున్నావు? ఇవి ఉన్నాయి, నేను బాణం ఎత్తే చచ్చిపోతారు అన్నది నీ యొక్క బాధ కదా. అవి ఉన్నా కానీ లేనట్టే, ఎందుకంటే అవి అసత్తు కాబట్టి. అసత్ అనేది ఉన్నా కానీ లేనట్టే, కాబట్టి నువ్వు యుద్ధం చేయవచ్చు అనేది కృష్ణుడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఈ యుద్ధం చేయవచ్చు అనేటువంటి పదము, యుద్ధం చేయవచ్చు అంటే దీన్ని ఏమంటాడు? తస్మాత్ యుద్ధస్వ భారత. యుద్ధం చేయవచ్చు అనేది ఏదైతే ఉన్నదో ఇది సోకాల్డ్ ధార్మికుల గుండెల్లో బాంబు పేల్చింది. సోకాల్డ్ అంటే ఏంది? తథాగత అంటే ఏంది? టెంపరీ కాదురా. ఆడు ధార్మికుడు కాదు, కానీ ధార్మికుడిలాగా పోజు కొడుతూ ఉంటాడు. వాడిని సోకాల్డ్ అంటారు. సోకాల్డ్ పండితుడు అంటే ఏంది? ఆ నిజానికి వానికి ఏం తెలియదు, కానీ పండితుల్లాగా చేతిలో రెండు పుస్తకాలు పట్టుకొని పండితుని వేషధారణ పుస్తకాలు అవన్నీ ఉంటాయి. పండితుల్లాగా కనబడతాడు కానీ వాడు పండితుడు కాడు. వాళ్ళని సోకాల్డ్ అంటారు. ఈ సోకాల్డ్ ధార్మికులకి అందరికీ కూడా చాలా కష్టం అనిపించింది. ఏంది కృష్ణుడు ఇట్లా అంటాడు? ఏంది ఇట్లా యుద్ధం చెయ్యి
యుద్ధం చేయొచ్చు అంటున్నాడు ఏందనేది. కానీ ఈ సోకాల్డ్ ధార్మికుల యొక్క దృక్పథం ఎక్కడి నుంచి ఉన్నది? ఈ సమాజం లోపల, ఈ ప్రపంచంలో ఉండేటువంటి నీతి నియమాల మీద ఆధారపడి ఉన్నది. ఈ సమాజం లోపల ఉన్నటువంటి నీతి నియమాల మీద ఆధారపడి ఉన్నది. కృష్ణుడి యొక్క బోధ ఎక్కడి నుంచి జరుగుతుంది? ఏ తలం నుంచి జరుగుతుంది? ఏదైతే సత్యం ఉన్నటువంటి తలం నుంచి బోధ జరుగుతుంది. దేహం అనేది శాశ్వతం కాదు కాబట్టి ఏదైతే అశాశ్వతమో అది ఉన్నా లేనట్టే లెక్క. ఈ లెక్క అనేది ఏ తలానికి సంబంధించింది? సత్యతలానికి సంబంధించింది. కృష్ణుడు చెప్పేది ఆ సత్యతలం నుంచి చెప్తున్నాడు. కానీ మనం ఆలోచించేది ఎంతసేపు ఈ సమాజంలో, ఈ తలంలో ఉన్నాం. మనం 3 డైమెన్షనల్ ప్రపంచంలో ఉన్నాం కాబట్టి ఈ తలం నుంచే మనం ఆలోచించినప్పుడు కృష్ణుడు యుద్ధం చేయమనడం అనేది తప్పు. కృష్ణుడు హింసను ప్రేరేపిస్తున్నాడు. అర్జునుడికి యుద్ధం చేయాలనే లేదు. అసలు అర్జునుడి మాట గెలిస్తేనే బాగుండు, కృష్ణుడి మాట పక్క పెట్టి అర్జునుడి మాట గెలిస్తే బాగుండు. ఇవన్నీ రకరకాల ఆలోచనలన్నీ ఈ సోకాల్డ్ ధార్మికులకు వచ్చినాయి. దీని మీద ఓషో గారు మంచి కామెంట్ చేస్తారు. ఓషో గారు ఏం కామెంట్ చేస్తారంటే, మొదటిసారిగా భగవద్గీత అనువాదమైంది ఇంగ్లీష్లోకి. ఫస్ట్ జర్మన్లోకి, దానికి ఎక్కడి నుంచో అయింది, తర్వాత ఇంగ్లీష్లోకి. ఈ అనువాదమై పశ్చిమ దేశాలకు చేరినప్పుడు అక్కడ ఉన్నటువంటి మారలిస్ట్స్ అంటే నీతివాదులు బాగా కంపించిపోయారు ఈ గీతను చూసి. వాళ్ళు చదివింది ఏంటిది? ఆ నీతివాదులందరూ చదివింది ఏంటిది? బైబిల్లోని 10 కమాండ్మెంట్స్ చదివిరా. బైబిల్లో 10 కమాండ్మెంట్స్ ఉంటాయి తెలుసా? బైబిల్లో 10 కమాండ్మెంట్స్. దాంట్లో ఏంటిది? 2 చెప్తా. వ్యభిచరించవద్దు, దొంగతనం చేయవద్దు, ఎవరిని హింసించవద్దు. ఇట్లా ఉంటాయి, 10 ఉంటాయి. 10 ఆదేశాలు ఉంటాయి. 10 ఆదేశాలను పాటించాలనేది ఆ బైబిల్ లోపల ఉన్నటువంటి 10 కమాండ్మెంట్స్. అక్కడ హింసించద్దు అని అంటే ఇక్కడ భగవద్గీతలో ఏం కనబడుతుంది మనకి? కాబట్టి ఈ గీత లాంటి పుస్తకము ఇది నైతికం కాదు అనే నిర్ణయానికి వాళ్ళు వచ్చింది. గీత లాంటి పుస్తకము ఇది నీతికి సంబంధించిన పుస్తకం కాదు, ఇది నైతికంగా లేదు, ఇది నైతికంగా లేదు, అనైతికంగా ఉన్నది అనేది వచ్చింది. ఇక్కడ విషయం ఏంటంటే నీత అనీత అనేది కాదు రవై. నీత అనీత కాదు. ఇప్పుడు నీతి గురించి మాట్లాడితే చాలా గమ్మత్తైన విషయాలు బయటకు వస్తాయి. నీతి అనేది ఒక పని గడిచేటువంటి వ్యవస్థ. ఈ సమాజము, మనం ఉన్న సంఘము నడవటానికి ఒక నీతి అనేది ఒక వ్యవస్థ లాంటిది. కానీ ఈ నీతి ఒక 10-20 ఏళ్ళ కింద ఉన్న నీతి ఇప్పుడు లేదు. 10-20 ఏళ్ళ కింద ఉన్నటువంటి నీతి ఇవాళ లేదు. నీతి అనేది రోజు రోజుకు మారుతూ ఉంటుంది. సమాజం మారినప్పుడల్లా నీతి మారుతూ ఉంటుంది. పాలకులు మారినప్పుడల్లా నీతి మారుతూ ఉంటుంది రవై. వాళ్ళ పాలసీ మారుతూ ఉంటే నీతి మారుతూ ఉంటుంది. అంతకుముందు ఉన్న గవర్నమెంట్లో ఒకటి నీతి అయితే ఇప్పుడున్న గవర్నమెంట్లో అది అనీతి, అది అనైతికం. అర్థమైందా? కాబట్టి నీతి అనేది ఎప్పుడు మారుతూ ఉంటుంది. నీతి అనేది కూడా అసత్ యొక్క భాగమే. ప్రపంచమే అసత్ రవై. ప్రపంచమే అసత్. ప్రపంచం నడవటానికి కొన్ని మనం నీతి నియమ సూత్రాలు మనం పెట్టుకున్నాం. కొన్ని వింటే చాలా ఆశ్చర్యపోతారు రవై. కొన్ని చాలా దుర్మార్గం, ఇది ఎక్కడ దుర్మార్గం అని అనుకుంటారు మీరు. ఆఫ్రికన్ తెగలల్లో ఒకనొక అమెజాన్ నదీ తీరంలో ఉన్నటువంటి ఒకనొక తెగ భర్త చచ్చిపోతే ఆ విధవరాలను ఎవరు పెళ్లి చేసుకోవాలో తెలుసా? మీరు ఇంటే ఆశ్చర్యపోతారు. ఆమె పెద్ద కొడుకు పెళ్లి చేసుకోవాలి. ఇది మనకు అనీతిలాగా కనబడుతుంది. ఎందుకంటే మనం ఉన్న సమాజం వేరు. కానీ వాని సమాజం లోపల ఏంటంటే ఆమెను సంరక్షించాల్సిన బాధ్యత ఆమె కడుపును పుట్టిన వాంది అనేది వాళ్ళ నీతి. సో నీతి అనేది సమాజాన్ని బట్టి ఉంటుంది. నీతి అనేది ఇది పర్మనెంట్గా ఇది నీతి అని ఇట్లా ఉండదు, అది మారుతూ ఉంటుంది. సమాజం మారినప్పుడల్లా నీతి అనేది మారుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కృష్ణుడు ఏ సత్యతలం నుంచి అయితే చెప్తున్నాడో అది వీళ్ళు అర్థం కాక. ఈవెన్ గాంధీ గారు కూడా ఇది మెటాఫర్. భగవద్గీత అనేది మెటాఫర్ అంటే కల్పన. మెటాఫర్ అంటే కల్పించబడ్డది, ఊహించబడ్డదే. శుభానికి అశుభానికి మధ్య జరిగినటువంటి యుద్ధానికి
ఇదొక ఉదాహరణ లాంటిది అని గాంధీ గారు అన్నాడు. అని ఏమంటాడు, కృష్ణుడిని అశుభానికి వ్యతిరేకంగా పోరాడమన్నాడు. కృష్ణుడు యుద్ధం చెయ్యి అన్నాడంటే అర్జునుడిని అశుభానికి వ్యతిరేకంగా పోరాడమన్నాడు అనేది గాంధీ గారి వాదన. ఇది ఏం లేదు, కృష్ణుడిని వికృతం చేసే ప్రయత్నమే తప్ప కృష్ణుడు చెప్పేది ఏం చెప్తున్నాడు, నీకు ఒరిజినాలిటీ చెప్తున్నాడు, సత్య తలం నుంచి చెప్తున్నాడు. దేహాలన్నీ కూడా అవన్నీ కూడా నశించేటివే, ఇవన్నీ అసత్తులని చెప్తున్నాడు. ఈ అసత్తులను ఒప్పుకోవడం కాదు, దీనికి ఒక కథ అల్లుకున్నాం మనం. ఇది అశుభానికి వ్యతిరేకంగా పోరాటం, యుద్ధం చేయమన్నాడు, ఇట్లా చేయమన్నాడు, అట్లా చేయమన్నాడు. ఇది కృష్ణుడిని వికృతం చేయటమే. కృష్ణ బోధ ఏంటంటే ఒకటే రవై మంచి పాయింట్ అర్థం చేసుకోవాలి. కృష్ణుడు ఏ తలం నుంచి అయితే బోధిస్తున్నాడో ఆ బోధ యొక్క సారాంశం ఏంటంటే, హింసావాది ఏమనుకుంటాడు, నేను ఇంకొకరిని చంపగలను. హింసావాది ఏమనుకుంటాడు, నేను ఇంకొకరిని చంపగలను, చంపుతున్నాను అనుకుంటాడు. అదే అహింసావాది ఏమనుకుంటాడు, ఇంకొకరిని రక్షించగలను, రక్షిస్తున్నాను అనుకుంటాడు. కానీ కృష్ణుడు అనేది ఏంటంటే ఎవ్వరిని రక్షించలేరు, చంపలేరు. ఇది ఆ తలంలో ఉన్నటువంటి ఆ తలం అనేది మనకేం దూరం లేదు. ప్రతి ఒక్కరి స్వస్థలము ఆ తలమే. ఏ తలం నుంచి అయితే కృష్ణుడు మాట్లాడుతున్నాడో ప్రతి ఒక్కరి స్వస్థలము వచ్చింది అక్కడి నుంచే, మళ్ళీ పోయేది కూడా మనం అక్కడికే. ఆ తలమే మన ఒరిజినల్ తలం. ఇది మనం జస్ట్ ఫర్ ఇది ఒక ట్రిప్లాగా ఒక విజిట్ చేయడానికి వచ్చిన భూమి మీదకి. మన ఒరిజినల్ స్వస్థలం ఏదైతే ఉన్నదో ఆ తలం నుంచి కృష్ణుడు చెప్తా ఉన్నాడు. సో ఎవరు ఎవరిని చంపలేరు, ఎవరు ఎవరిని రక్షించలేరు. అర్థమైంది? ఇది ఓషో గారి పాయింట్ ఆఫ్ వ్యూ. మరి ఆదిశంకర్ల వారి పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం చూడాలి కదా. ఎందుకంటే ఆ మహానుభావుడు ఆయనే కదా భగవద్గీతకు ఎన్నో భాషలు వచ్చి ఎన్నో తప్పుదారులు పట్టించేటువంటి పరిస్థితుల లోపల ఆదిశంకరాచార్యులు దీనికి భాషను రాసుకుంటూ ఉంటాడు. అసలు పదానికి దాని అర్థం ఏంటిది, కృష్ణుడు ఎందుకు ఆ పదాన్ని వాడిండు, కృష్ణుడు ఆ శ్లోకాన్ని చెప్పడానికి గల కారణం ఏంటిది అనేది మనకు అందించిన ఆదిశంకరాచార్యులు గారు ఏం చెప్తారంటే, రెండు రకాల వాక్యాలు ఉంటాయి. ఒకటి విధి వాక్యం అంటారు, రెండవది అనువాద వాక్యము అంటారు. విధి వాక్యం అంటే యూ మస్ట్ డూ, యూ షుడ్ డూ, నువ్వు చేయాల్సిందే, నువ్వు ఇది చేయాల్సిందే అనే ఆర్డర్ లాగా వేయడాన్ని విధి వాక్యం అంటారు. అర్థమైందా? ఈ పాయింట్ను గుర్తుపెట్టుకోండి. విధి వాక్యం అంటే ఇది నువ్వు కంపల్సరీ చేయాల్సిందే, దీని విధి వాక్యం. కృష్ణుడు ఇక్కడ విధి వాక్యంగా చెప్పటం లేదు. అసలు అర్జునుడు ఎందుకు వచ్చిండు ఈ కురుక్షేత్రానికి, దేనికోసం వచ్చిండు? యుద్ధం చేయడానికి వచ్చిండు. యుద్ధం చేయడానికి వచ్చేటప్పుడు రాక కృష్ణునికి ఏం చెప్పిండు, నువ్వు నా రథాందోళన పోయి ఏం చెప్పిండు, నువ్వు రథాందోళన అని చెప్పి పగ్గాలు చేతికి ఇచ్చి రథం ఎక్కి మళ్ళా మధ్యలో నా రథాన్ని చాలా పరుషంగా అంటాడు, నా రథాన్ని ఇరుసేనల మధ్య ఆపు అన్నది ఎవరు? అర్జునుడు. యుద్ధం చేయడానికి వచ్చింది అర్జునుడే. కృష్ణ నువ్వు నా రథాందోళన నేను యుద్ధం చేస్తా అన్నాడు అర్జునుడే. ఇవన్నీ చేయడానికి వచ్చినాడు అర్జునుడే. అటువంటప్పుడు కృష్ణుడు అర్జునునికి ఆర్డర్ అసలు ఒక జ్ఞాని ఎప్పుడు కూడా ఎవ్వరిని కూడా ఆర్డర్ ఏడరవై నీ ఇష్టం అంటాడు. నువ్వు వింటావా విను, నీ ఇష్టం. ఎందుకంటే జ్ఞాని ఎప్పుడు కూడా ఇంకోళ్ళ మీద ఫోర్స్ అనేది చేయడు. అది జ్ఞానికి తెలుసు కాబట్టి ఎందుకు చేయకూడదు అనేది జ్ఞానికి తెలుసు. సో ఎప్పుడు కూడా జ్ఞాని ఎవరిని కూడా ఫోర్స్ చేయడు. అందుకే అన్నీ చెప్పినాక కూడా లాస్ట్లో ఏమంటాడు, యదా ఇచ్చేసి అర్జున చెప్పేటన్నీ చెప్పిన నీ ఇష్టం పై. జ్ఞాని యొక్క లక్షణం అదమ్మా. జ్ఞాని ఎప్పుడు కూడా నువ్వు ఇట్లా చెయ్యి, ఈ విధంగా చెయ్యి అని ఎప్పుడు నిర్దేశించాడు, ఆర్డర్ ఎప్పుడు వేయడు. అది జ్ఞాని యొక్క లక్షణం. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, వీడు జ్ఞాన కాదా అంటే ఒకటి, వీడు నన్ను చెయ్యి అని ఒక ఆర్డర్ లాగా చెప్తున్నాడా, చేస్తే బాగుంటుందేమో ఆలోచించుకో, ఆ తర్వాత నీ ఇష్టం అన్న టైప్లో చెప్తున్నాడు. ఇది మనం చూసుకుంటే వాడు జ్ఞాన అజ్ఞాన అనేది తెలిసిపోతుంది.
ఓకేనా. సో ఇది విధివాక్యం కాదు, ఇట్లా ఆర్డర్ వేసినట్టు కాదు అంటాడు. మరి ఏంటిదయ్యా అంటే ఇది అనువాద వాక్యం అంటాడు. అనువాద వాక్యం అంటే ఇది ఉదాహరణకు ఇప్పుడు భీమన్న పాలతో పంచాయతీ ఉన్నది, అంత పాల పంచాయతీలే కదా పోయి. భీమన్న పాలతో పంచాయతీ ఉన్నది, భూమి అది అన్నదమ్ములతో కొట్లాట ఉన్నది. ఎవరో లాయర్ మంచి పేరున్నాడు అని లాయర్ పేరు విన్నాడు. ఆ లాయర్ దగ్గర పోయి ఈ భూమి విషయం చెప్పి ఇది కోర్టులో కేసు వేద్దాం అనుకొని భీమన్న లాయర్ని కలవడానికని పోతున్నాడు. పోకుండా చౌరస్తా కాడికి వచ్చిండు. చౌరస్తా కాడికి వచ్చినాక ఆ లాయర్ ఇంటికి పోవడానికి 4 దిక్కులు. చౌరస్తా అంటే 4 రాస్తా, 4 రోడ్లలో ఏ రోడ్లో పోవాలో అర్థం కాలేదు. సరే వీడు వచ్చింది వదిలిపెట్టి మిగతా 3 రోడ్లల్లో ఎటు పోవాలో అర్థం కాలే. ఎవరో వస్తున్నారు, ఆ వ్యక్తిని అడిగిండు, భయ్ పలానా లాయర్ ఇంటికి ఎట్లా పోవాలని. ఎవరో వ్యక్తిని భీమని అడిగిండు, అయ్యా పలానా లాయర్ దగ్గర పోవాలి ఎట్లా పోవాలని. ఆడు చెప్పిండు, ఇట్లా కుడివైపు ఇట్లా పోయి కొంచెం దూరం అయినాక ఫస్ట్ లెఫ్ట్కి తిరుగు, ఎడమవైపు తిరుగు, ఆ 4వ ఇల్లే లాయర్ అని చెప్పాడు. ఓకేనా, ఆడు అడ్రస్ చెప్పాడు. ఇప్పుడు భీమన్న అనేటోడు పోయి ఆ లాయర్ను కలిసి ఆడు కోర్టులో కేసు వేస్తే ఈ అడ్రస్ చెప్పినోడు పంపించి కోర్టులో కేసు వేయించినట్ట, లేకపోతే భీమన్న తనతో తానుగా పోయి కోర్టులో కేసు వేసినట్ట? అట్లా వాడు అడ్రస్ చెప్పింది కదా పోయి అడిగినాం కాబట్టి చెప్పాడు. వాడు అడ్రస్ చెప్పిన తప్పు కాదా? అట్లనే నువ్వు ఎందుకు వచ్చినావు అర్జున, యుద్ధ రంగానికి ఎందుకు వచ్చినావు? యుద్ధం చేయనీకే వచ్చినావు కదా. యుద్ధం చేయనీకి వచ్చి నీ కర్తవ్యాన్ని మరిచి అన్ని బుచ్చి మాటలు మాట్లాడుతున్నావు అని అర్జున్ అనడానికి ఈ యుద్ధస్వ భారత అనే పదాన్ని వాడిండు, అంతేగాని నువ్వు యుద్ధం చేయమని చెప్పలే. ఓకేనా? ఓకే ఇప్పుడు అర్థమైంది అయ్యా. సో విధివాక్యం అనేది అది, అనువాద వాక్యం అనేది అనువాద వాక్యం అంటే అడ్రస్ తెలియడానికి అడ్రస్ చెప్పినట్టు భయ్. నువ్వు నన్ను రథం దోలమని నన్ను అడిగినావు, నేను నిన్ను అడగలే. నీ రథం దోలుతా, నేను యుద్ధం నీతో పాటు వస్తాను నేను అడగలే. నువ్వు నన్ను అడిగి నన్ను రథం దూరమని అడిగి నువ్వు యుద్ధం చేయడానికి బాణాలు గీనాలు వేసుకున్నది నువ్వు, కవచాలు ధరించింది నువ్వు, అన్నీ పట్టుకొని వచ్చింది సామాన్లన్నీ పట్టుకొచ్చింది నువ్వు. ఇక్కడికి వచ్చి వేరే మాటలు మాట్లాడుతూ ఉంటే, ఇప్పుడు నేను నీతో నచ్చిన బండి మీద తీసుకుపోవని నేను నీకు చెప్పిన పలానా దగ్గర పోవాలి మన పనుందని, మధ్యలో ఆపి నేను మసూతో గప్పాలు సిప్పాలు కొడతా అంటే నీకు ఒళ్ళు బండి ఏమంటావు? ఏవయ్యా సార్ నువ్వు వచ్చిన పని ఏంది చేసే పని ఏంది అనవా? గదే కృష్ణుడు అన్నాడు. ఓకేనా, రైట్.